సో ఒక సర్జరీ తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలి. సో ఈవెన్ అన్ని పాయింట్స్ ఉంటాయి దీంట్లో. లైక్ మీరు ఏం తిండి తినాలి, మీరు ఎట్లా కూర్చోవాలి, ఏమేమి మూమెంట్స్ చేయాలి, ఏం చేయొద్దు, ఏం మెడిసిన్స్ తీసుకోవాలి, ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలి. సో ఒక ప్రోటోకాల్ అనేది అందరికి ఉండదు. ఎందుకంటే అన్ని సర్జరీస్ డిఫరెంట్ అండి. సపోజ్ చర్మంకి దెబ్బ తాకి కుట్లు వేస్తే వేరేది, బోన్ ఇరిగితే బోన్లో రాడ్ వేస్తే వేరేది ఉంటుంది, ప్లేట్ వేస్తే వేరేది ఉంటుంది, చేతికైనా బోన్కి వేరే ఉంటుంది, కాలుకైనా బోన్కి వేరే ఉంటుంది. డైట్ అనేది కూడా మీ పరిస్థితి బట్టి వేరే ఉంటుంది. మీ డయాబెటిక్ అయితే డైట్ వేరే ఉంటుంది, మీకు చైల్డ్ అయితే డైట్ వేరే ఉంటుంది. సో ఇవన్నిటి గురించి ఏం ఫాలో కావాలి అంటే మీకు డాక్టర్ ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అండ్ అవన్నీ రాసి కూడా ఇస్తారు మీకు డిశ్చార్జ్ సమ్మరీలో. సో ఫస్ట్ థింగ్ మెడికేషన్. మెడికేషన్ ఏంది అనేది దిర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఒకటి యాంటీబయాటిక్స్ అంటారు. అంటే ఏ సర్జరీ చేసినా కూడా మనకి ఓపెన్ చేస్తాం మనం. సో ఆ ఓపెన్ చేసిన దాంట్లో మనకి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే బ్యాక్టీరియా బయట నుంచి వెళ్ళగలుగుతుంది. సో ఆ బ్యాక్టీరియా రాకుండా యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఎన్ని డేస్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అనేది ఎంత పెద్ద సర్జరీ అనేది ఉంటుంది. కొన్ని వెరీ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ ఏమైతే అంటే జస్ట్ 1 డోస్ యాంటీబయాటిక్ ఇచ్చినా సరిపోతుంది. కానీ కొన్ని సర్జరీస్ మేజర్గా ఎక్స్పోజర్ ఉన్నాయి, మనకి ఇన్ఫెక్షన్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉన్న వాటికి కొంచెం ప్రొలాంగ్ కోర్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో యాంటీబయాటిక్స్ ఒకటి. నెక్స్ట్ పెయిన్ మేనేజ్మెంట్. మనకి ఏ సర్జరీ చేసినా సర్జికల్ పెయిన్ ఉంటుంది. సో ఆ సర్జికల్ పెయిన్కి పెయిన్ రిలీవింగ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ మెడికేషన్. కొన్ని అదర్ థింగ్స్ రాగలుగుతాయి, లైక్ మీకు అసిడిటీ ప్రాబ్లమ్ ఇవన్నీ రాగలుగుతాయి, దానికి మేనేజ్ చేయడానికి. పోస్ట్ ఆఫ్ స్వెల్లింగ్ మేనేజ్ చేయడానికి వాటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇవి కాకుండా కూడా కొన్ని రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ కొన్ని మేజర్ సర్జరీస్ అయినాయి, జాయింట్ రీప్లేస్మెంట్స్ అయినాయి అంటే వీనస్ థ్రాంబోసిస్ రాగలుగుతుంది, అంటే బ్లడ్ వెజల్స్లో వెయిన్స్లో క్లాట్స్ కాగలుగుతాయి. సో ఆ క్లాట్స్ ప్రివెంట్ చేయడానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకి, అదొకటి. అండ్ మీకు వేరే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, డయాబెటీస్ ఉంది, ఇట్లాంటిది ఉంది, లేదంటే మీకు ఏమైనా సప్లిమెంట్స్ కావాలంటే ఇవన్నిటిని ఒక మెడికల్గా మేనేజ్ చేసేది ఎన్ని డేస్ ఎంత ట్రీట్మెంట్ తీసుకోవాలో రాసేస్తారు. నెక్స్ట్ మనకి కావాల్సింది ఫిజియోథెరపీ. అంటే మీరు ఏమేమి చేయగలుగుతారు, ఏమేమి చేయొద్దు. సపోజ్ కాలు మీద వెయిట్ వేయొద్దు అంటే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, నాన్ వెయిట్ బేరింగ్ అని. నీ బెండ్ చేయాలి అంటే నీ ఆరోగ్యం ఎక్సర్సైజ్ అని రాసి ఉంటుంది. ఏమైనా పట్టీలు వేసుకోవాలా, నీ బ్రేస్ వేసుకోవాలా, ఇంకేమైనా వేసుకోవాలా, కాలు హైట్కి పెట్టాలా. ఎన్నోసార్లు కాలు ఎలివేట్ చేసి పెట్టేది ఉంటుంది మనకి, ఎందుకంటే స్వెల్లింగ్ తగ్గించింది కాలు కానీ చేయి కానీ సర్జరీ అయింది. సో అది మీకు ఆ ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేసి ఉంటుంది. సెకండ్ థింగ్, మీకు వేసిన పట్టి అంటే ప్లాస్టర్ కానీ స్టిచెస్ని కానీ మేనేజ్ ఎట్లా చేయాలి. మీ స్టిచెస్ని తడవనియొద్దు. సమ్టైమ్స్ వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్ పెడితే తడవనియొచ్చు. సో ఇది ఎట్లాంటి డ్రెస్సింగ్ పెట్టినా దాన్ని బట్టి ఉంటుంది. సో స్టిచెస్ని ఎట్లా మేనేజ్ చేయాలి, మీరు దాన్ని స్క్రాచ్ చేసుకోవద్దు స్టిచెస్ని, మీరు ఎట్ సైడ్ పడుకోవాలి, ఇంకేమైనా ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ వూండ్ కేర్ మేనేజ్మెంట్లో పెడతారు. ఒకవేళ ప్లాస్టర్ ఊడిపోతే ఏం చేయాలి, మీరు ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఆ వూండ్లకి వెళ్ళి ఏమైనా బయటికి వస్తుంది, లైక్ బ్లీడ్ అవుతుంది, మీకు పస్సు వస్తుంది అంటే కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళాలన్న ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి. ఇవి కాకుండా కూడా దేర్ ఆర్ సమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అండి, మనకి అవి కూడా మీకు సమ్మరీలో మెన్షన్ చేస్తారు. లైక్ సపోజ్ కాల్ సివియర్ స్వెల్లింగ్ వచ్చింది, తిమ్మిరి వస్తుంది, మూవ్ చేయనీకి రావట్లేదు, ఇవన్నీ సిచ్యువేషన్స్లో కూడా మీరు ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో పోస్ట్ ఆప్లో ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలనేది మీకు డాక్టర్ చెప్పినట్టే ఫాలో కావాలి ఈ సర్జరీకి ఫస్ట్ థింగ్. అండ్ మీకు తగ్గట్టు, అంటే సమ్టైమ్స్ ఒకటే సర్జరీ ఒక పేషెంట్కి ఒక లెక్క ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్, ఇంకో పేషెంట్కి ఇంకో లెక్క ఉంటాయి. ఎందుకంటే బోన్ క్వాలిటీ, ఫిక్సేషన్ క్వాలిటీ ఇవన్నిటిని బట్టి కూడా మనకి పోస్ట్ ఆఫ్ ప్రోటోకాల్స్ మారుతాయి. సపోజ్ ఒక యంగ్ పేషెంట్ మనకి షాటర్ కాలేదు థై బోన్, మనకి ఎడ్జ్ ఆన్ ఎడ్జ్ రిడక్షన్ ఉంది, మనకు రాడ్ వేసారు అంటే నెక్స్ట్ డే నుంచే వెయిట్ బేరింగ్ స్టార్ట్ చేయగలుగుతాం మనం, పార్షియల్ వెయిట్ బేరింగ్. కానీ ఒక సెగ్మెంట్ కూలిపోయింది, చిట్లిపోయింది, అట్లాంటి సిచ్యువేషన్లో మనకు కొన్ని డేస్ నాన్ వెయిట్ బేరింగ్ పెట్టాల్సి వస్తుంది. అన్ని సిచ్యువేషన్కి తగ్గట్టు డాక్టర్ డిసైడ్ చేస్తారు, ఎందుకంటే డాక్టర్కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది వీటన్నిటి మీద. సో ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అవి స్ట్రిక్ట్గా మీరు ఫాలో అవ్వండి. ఏ డౌట్ ఉన్నా అడగండి, కానీ మీరు సెల్ఫ్గా మీ అంతా మీరు చేసుకోకండి, ఏది చేయకండి, రూల్ బ్రేక్ చేయకండి. అంటే చేయమన్నది చేయాలి, వద్దన్నది చేయొద్దండి. థ్యాంక్ యూ.